ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఈ మధ్య కాలంలో చాలా కామన్గా చూస్తూ ఉన్న సమస్య B12 డెఫిషియన్సీ. అసలు మనిషి శరీరంలో B12 యొక్క ఆవశ్యకత ఏంటి, B12 డెఫిషియన్సీ అనేది ఎందుకు ఇంత కామన్ అయిపోయింది, దీనికోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి మనకు తెలియజేయడానికి న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ షాగుప్తా మనతో ఉన్నారు. మాట్లాడదాం. హలో మ్యామ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. చాలా 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 కామన్గా చూస్తూ ఉన్నాం. డాక్టర్ దగ్గరికి కొంచెం వీక్గా అనిపిస్తే వెళ్తే వైటమిన్ డెఫిషియన్సీ, అందులో మెయిన్గా చూసేది B12. అసలు B12 డెఫిషియన్సీ ఇంత కామన్ ఎందుకు అయ్యింది? అంటే మనం తీసుకునే ఆహారంలో B12 మనకి రావట్లేదా, లేకపోతే ఏంటి? బేసికలీ ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైట్స్ అయిపోయాయి ఇప్పుడు. సో ప్రాపర్ పోషక గుణాలు ఉన్న ఆహారం తినడం ఆపేశారు. సో బేసికలీ ఏంటంటే B12 అనేది ఎందుకు ఇంత మ్యాండేటరీ అయిపోయిందంటే, ఇప్పుడు మనిషికి జుట్టు రాలిపోతుంది, B12 డెఫిషియన్సీ అని చెప్తాం. స్కిన్ డ్రై అయిపోతుంది అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫెటిగ్ అయిపోతారు. మన బాడీలో ఎర్ర రక్త కణాలు, రెడ్ బ్లడ్ సెల్స్ ఫామ్ అవ్వాలంటే కంపల్సరీ B12 ఉండాలి బాడీలో. ఎనర్జీ లెవెల్స్ బాగుండాలన్నా కూడా B12 ఉండాలి కరెక్ట్గా. అండ్ నరాలలో తిమ్మిర్లు, బలహీనతలు, బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్ ఇవి చాలా కామన్. చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేబీ బికాస్ ఆఫ్ సిట్టింగ్ పొజిషన్ కరెక్ట్ లేకపోవడం వల్ల సంథింగ్ ఏదో అనుకుంటున్నారు, అందుకని చైర్లు మారుస్తున్నారు, అవన్నీ మారుస్తున్నారు. కానీ ఆ ఇంటేక్ ఆ ఫుడ్ మార్చుకోవడం అనేది మార్చేస్తున్నారు. సో నేను ఏమంటే B12 అనేది మ్యాండేటరీ. ఇమ్యూనిటీ పడిపోతుంది బాడీలో, ప్రతి దానికి సిక్ అయిపోతున్నాము. అండ్ తిమ్మిర్లు, బలహీనతలు, పెయిన్స్ అండ్ మూడ్ స్వింగ్స్. మన బాడీలో డోపమిన్ ప్రాపర్ గా రిలీజ్ అవ్వాలన్నా సరే మనకి B12 కంపల్సరీ మ్యాండేటరీ. B కాంప్లెక్స్ విటమిన్ కరెక్ట్ గా ఉంటేనే మనం యాక్టివ్ గా ఉంటాము, ఎనర్జెటిక్ గా పని చేసుకోగలుగుతాం. బ్యాక్ పెయిన్స్, నీ పెయిన్స్ ఇలాంటివి ఏమి ఉండవు. అండ్ స్పెషల్లీ జుట్టు హెల్దీగా ఉండి వెయిట్ మెయింటైన్ చేయాలన్నా కూడా B12 మ్యాండేటరీ. ఇప్పుడు ఇలాంటి రీజన్స్ చెప్తూ ఉంటారు చాలామంది, ఆ నెక్ పెయిన్ ఉంది, ఆ స్కిన్ ఇట్లా అయింది, హెయిర్ ఫాల్ అవుతుంది అని. సో ఏంటబ్బా ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఉంది అని అనుకుంటాం. కానీ దాని వెనకాల B12 డెఫిషియన్సీ వల్లే ఇట్లా జరుగుతుంది అని అనుకోం. మనం ఇంట్లో అయినా కానీ మన ఫ్రెండ్స్లో అయినా ఇవి చాలా చాలా కామన్గా చెప్తూ ఉంటారు ఈ ప్రాబ్లమ్స్. మ్యాండేటరీ అండి B12. ఇప్పుడు రీసెంట్గా నా దగ్గరికి ఒక అమ్మాయి అయితే చాలా జుట్టు రాలిపోయింది, కంప్లీట్గా జుట్టు రాలిపోయింది. అతను ఏం చేస్తుంది, ఆయిల్స్ మారుస్తుంది, సీరమ్స్ మారుస్తుంది, రకరకాలు చేస్తుంది. నేను ఫస్ట్ ఏమైనా విటమిన్ టెస్ట్లు చేయించారంటే లేదు మ్యామ్, యాక్చువల్లీ జుట్టు ఎందుకు రాలిపోతుంది అంటే నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నాను అట్లా అట్లా. నేను ఫస్ట్ వెళ్ళి B12 చేయించు. ఆల్మోస్ట్ ఉండాల్సిన దానికంటే ఆల్మోస్ట్ మనకి ఏంటంటే ఒక లెవెల్ ఆఫ్ B12 ఉండాలి బాడీలో. సో ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ ఉంది, లైక్ 90s లో ఉంది. 90s లో ఉందంటే చాలా లో ఉన్నట్టు అనమాట. సో నేనేమన్నా అంటే B12, D విటమిన్ కూడా చాలా తక్కువ ఉంది, ఐరన్ తక్కువ ఉంది, జింక్ తక్కువ ఉంది, అంటే విటమిన్స్ ఆల్మోస్ట్ తక్కువ ఉన్నాయి తనకి. తన ఫుడ్ హ్యాబిట్స్ నేను అడిగితే ఆల్మోస్ట్ మధ్యాహ్నం పూట మంచి టైం దొరకట్లేదని చెప్పి ఇర్రెగ్యులర్గా 3 o'clock లంచ్ చేస్తున్నారు, డిన్నర్ 12 o'clock చేస్తున్నారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదో ఉంది అని చెప్పి తినేస్తుంటున్నారు. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ విటమిన్ టెస్ట్లు చేయించాక, సో మ్యాక్సిమం తనకి చాలా లో ఉంది కాబట్టి సో ఇనిషియల్గా మనం కొద్దిగా సప్లిమెంట్స్ పెట్టుకుంటూ ఫుడ్లోకి వెళ్ళిపోయాం అనమాట. సో అది కూడా మేము 10 to 15 days మాత్రమే కొద్దిగా సప్లిమెంట్స్ ఇచ్చాను. బట్ ఫుడ్ చాలా వరకు నేను ఇచ్చాను. ఇవ్వడం ఆల్మోస్ట్ నేను ఏం ఇచ్చాను, మనం తోటకూర, మంచిగా తోటకూర తీసుకోమని చెప్పాను. ఎర్ర తోటకూర అద్భుతంగా దొరుకుతుంది ఇప్పుడు. మంచిగా ఎర్ర తోటకూర, మునగాకు, క్యారెట్లు, బీట్రూట్లు అండ్ స్పెషల్లీ తోటకూర విత్తనాలు, దాన్ని అమరాంత్ సీడ్స్ అంటారు, కొన్ని చోట్ల తోటకూర మన రాజగిర సీడ్స్ అని కూడా ఉంటారు. గ్లూటెన్ ఫ్రీ, బరువు తగ్గడానికి చాలా మంచిది, B కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి, జుట్టు హెల్దీగా ఉంటుంది, బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, మూడ్ స్వింగ్స్ కంట్రోల్ చేస్తాయి, అద్భుతమైన అన్నిట్లో ఉన్నాయి. పంకిన్ సీడ్స్ ఉన్నాయి, వాటర్మెలన్ సీడ్స్ ఉన్నాయి. సో ఏంటంటే అన్నీ తెలుసు అందరికీ, కానీ ఎలా తీసుకోవాలని తెలియదు. మన డైట్లో మనం చెప్పాం B12 డెఫిషియన్సీ వస్తే ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయనేది అన్నీ మనం మాట్లాడాం. ఈ కంప్లైంట్స్ అన్నీ ఉన్నాయంటే మ్యాండేటరీ మీరు B12 తక్కువ ఉంది అని. టెస్టులు చేయించుకోవడానికి ముందే మీకు ఇవన్నీ ఉన్నాయంటే ఖచ్చితంగా తక్కువ ఉందనే టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం ఫుడ్ విషయానికి వస్తే నేనేమంటే రాగిపిండి, జొన్నపిండి, సజ్జపిండి అండ్ తోటకూర విత్తనాల పౌడర్ దొరుకుతుంది. మంచిగా తోటకూర విత్తనాలు తెప్పించుకొని గ్రైండ్ పట్టేస్తే మంచిగా రాగి పిండి లాగా మంచిగా స్మూత్గా ఉంటుంది పౌడర్. బార్లీ పిండి 5 రకాలని పౌడర్ చేసేసి పెట్టుకోండి. అన్ని పావు కేజీ కలిపేసి పెట్టుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మంచిగా ఉండాలి, న్యూట్రిషియస్గా ఉండాలి, హెవీగా ఉండదు బ్రేక్ఫాస్ట్. నేనేం చెప్తాను, 5 రకాల పౌడర్స్ చేసి పెట్టాం కదా, ఫస్ట్ కొన్ని వాటర్ తీసుకొని కొద్ది క్యారెట్లు, కొద్ది బీట్రూట్, బీన్స్, స్వీట్ మన చిన్న చిన్న మనం ఇప్పుడు ఏమంటారంటే స్ప్రింగ్ ఆనియన్స్, ఏ ఉంటే అవి వెజిటబుల్స్ చిన్న ముక్కలు సూప్కి వస్తాం కదా, మనం సూప్కి చేసుకోవడానికి ప్రిపేర్ చేస్తాం కదా వెజిటబుల్స్, అన్న చిన్న ముక్కలు చేసి ఫస్ట్
నీళ్ళల్లో కొద్ది పసుపు వేసి వెజిటబుల్స్ వేసి ఉడకబెట్టండి. ఆ ఉడికిపోతున్నప్పుడు కొద్ది మునగాకు ఉంటే మునగాకు, పాలకూర కూడా వేయండి. రిచెస్ట్ విటమిన్స్ ఉంటాయి వెజిటబుల్స్లో, మినరల్స్ ఉంటాయి మంచిగా. అవన్నీ వేసి ఉడుకుతున్నప్పుడు జావా ప్రిపేర్ చేసి పెట్టాం కదా, ఆ పౌడర్ని 2 స్పూన్లు వేయండి. ఆ ఉడుకుతున్నప్పుడు సపరేట్గా కూడా ఒక బాక్స్లో పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా కూడా కంప్లీట్ విటమిన్స్ ఉంటాయి, బి కాంప్లెక్స్ విటమిన్స్ రిచ్గా ఉంటాయి. పూల్ మకానా రెగ్యులర్గా తినే వాళ్ళకి జాయింట్ పెయిన్స్, తిమ్మిర్లు అనేవి ఉండవు. మనకు బాగా అవగాహన ఉంటే రెగ్యులర్గా తీసుకుంటాను. 2 రోజులు 3 రోజులు తీసుకుని ఆపేసేయకుండా రెగ్యులర్గా ఒక మంచిగా బౌల్లో 50 గ్రామ్స్ 60 గ్రామ్స్ తినండి మంచిగా. అలాగా నువ్వులు, వీటన్నిటిని 5 రకాలు చెప్పాం. పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా అంటే తామర గింజలు అంటారు తెలుగులో, అండ్ తెల్ల నువ్వులు. వీటన్నిటిని ఒక 50-55 గ్రాములు తీసుకొని దోరగా వేపుకొని బాక్స్లో పెట్టుకొని ఈ జావా ప్రిపేర్ చేసుకున్నప్పుడు 2-3 స్పూన్లు ఈ జావలో కలుపుకొని తీసుకోండి. ఎన్ని రకాలు, 5 రకాల మంచి మిల్లెట్స్ వస్తున్నాయి మనకి. అందులో తోటకూర విత్తనాలు వస్తున్నాయి, వెజిటబుల్స్ వేసాం, మునగాకు వేసాం, ఈ 5 రకాల సీడ్స్ కూడా ఉన్నాయి, పంకిన్ వాట్. ఇవన్నీ హైయెస్ట్ న్యూట్రిషన్ కదా. మీకు ఏ డెఫిషియన్సీ, నాట్ ఓన్లీ B12 ఒకటే కాదు, డి విటమిన్, ఐరన్, మెగ్నీషియం, ఎవ్రీ డెఫిషియన్సీ లీడ్స్ టు సో మెనీ కంప్లైంట్స్. నేను బండికి ఇంజన్ ఎంత ఇంపార్టెంటో బాడీకి విటమిన్స్ అంత ఇంపార్టెంట్. ఇంజన్ లేకపోతే బండి నడపదు, విటమిన్స్ లేకపోతే బాడీ యాక్టివ్ ఉండదు. సో అవన్నీ మనకి సమపాలనలో దొరుకుతున్నాయి, హ్యాపీగా తినండి. అండ్ ఇవన్నిటికంటే ఇంపార్టెంట్, రెగ్యులర్గా 1 అవర్ యోగా చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు అలవాటు లేదన్నప్పుడు 15-20 మినిట్స్ స్టార్ట్ చేసి స్లోగా 1 అవర్ 45 మినిట్స్ కోసం మన బాడీ కోసం మనం కేటాయించకపోతే ఎంత ఫుడ్ తిన్నామా, ఎంత నీళ్లు తాగామా, కరెక్ట్ పడుకున్నామా లేదన్నట్టు కన్నా కూడా ఇంపార్టెంట్ ఎంత వర్కౌట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేయాలి, మొబిలిటీ ఉండాలి మజిల్కి మొబిలిటీ కరెక్ట్గా ఉంటే టైంకి ఆకలిస్తుంది, టైంకి తింటాము, ఈజీ డైజెషన్ అవుతుంది, అబ్జార్ప్షన్ కరెక్ట్గా ఉంటుంది, హెల్తీగా ఉంటాం. హెల్తీగా ఉండడం అనేది చాలా కష్టమైన ప్రాసెస్ ఏం కాదు. అది వినడానికి కష్టంగా అనిపించచ్చు, కానీ చేయడం స్టార్ట్ చేస్తే బాడీ యాక్టివ్ అయిపోతుంది. యాక్టివ్ అయితే ఇంకా ఇంట్రెస్టెడ్గా చేయాలనిపిస్తుంది. అవి ఇవి తినేసి శరీరంలో లేనిపోని సమస్యలు తెచ్చుకొని ఆ టాబ్లెట్స్ ఇవి అవి వేసి బాడీని ఒక డస్ట్బిన్ లాగా చేసేస్తున్నాం మనం. దానివల్ల మనకి ఏమవుతుంది, మన మీద మనకి ఇష్టం కోల్పోతాం మనం. సో దానివల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోతాం. నేను ముందు అలా ఉండేదాన్ని, ఇప్పుడు ఇలా లేను, ఎందుకు ముందు దాన్ని కంపారిజన్ చేద్దాం. ఇప్పుడు బాగున్నాను, ముందు బాగున్నాను అనుకోవడం ఇంపార్టెంట్ కదా. సో ఇప్పుడు బాగుండాలి, ఎప్పుడు బాగుండాలి. అది ఎంత వయసు వచ్చినా ఒకరి మీద ఆధారపడకుండా హెల్దీగా ఉండాలి. దానికోసం ఓకే, పాస్ట్ హిస్టరీ ఓకే వదిలేద్దాం, ప్రజెంట్ నుంచైనా సరే ఫుడ్ గురించి తెలుసుకున్నాం కదా, దీన్ని కరెక్ట్గా ఫాలో అవుదాం. నీళ్ళు కరెక్ట్గా తాగాలి, ఫుడ్ టైంకి తీసుకోవాలి, నిద్ర చాలా ఇంపార్టెంట్ మనిషికి. అండ్ విటమిన్స్ సంబంధించిన, మినరల్స్కి సంబంధించిన ప్రతిదీ మనం ఫుడ్ రూపంలో ఒక ప్లేట్ మీల్ చూస్తే అది చూసిన వెంటనే కళ్ళు ఆనందపడాలి, శరీరం కూడా ఒక హ్యాపీనెస్ కావాలి. మనం బిర్యానీ తింటే కళ్ళకు ఒకటి ఆనందం వస్తుంది, శరీరానికి ఏం పెద్ద బాధ పెడుతుంది. తినడం తప్పులేదు, అన్ని ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. సో దాంతోపాటు మనం కీరా పెట్టుకొని, క్యారెట్ పెట్టుకొని బిర్యానీ తినడం తప్పే ఉంది. తిన్నాం, వీక్లీ వన్స్ తిందాం, ట్వైస్ తిందాం, ఇబ్బంది లేదు. కానీ దాని తర్వాత మనం ఎంత తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఇంకేమేమి తాగుతున్నాం, పెప్సీలు తాగుతారు, కూల్ డ్రింక్లు తాగుతూనే ఉంటారు, చాలా మిస్టేక్ అది చేయడం వల్ల ఇన్ని రోగాలు. సో విటమిన్స్ మనకు కరెక్ట్గా ఉండాలంటే మనం చెప్పిన జావా ప్రిపేర్ చేసుకొని తీసుకోండి, మునగాకు తీసుకోండి, అండ్ మనం మ్యాక్సిమం జామకాయలు తీసుకోండి. సో పూల్ మకానా రెగ్యులర్ తీసుకోండి. దానిమ్మకాయలు కూడా నరాలకు చాలా మంచిది, అండ్ B12 కూడా రిచ్ ఉంటుంది, అండ్ ఐరన్ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఈ ఫుడ్ తీసుకుంటే మనం B12కి సంబంధించిన ఎన్ని కంప్లైంట్స్ లక్షణాలు మనం చూసాం, అవన్నీ డే బై డే యాక్టివ్ అయిపోతాము. ఫెటిగ్ ఉండదు, ఎనిమియా ఉండదు, హిమోగ్లోబిన్ కౌంట్ బాగా పెరుగుతుంది, మన బాడీలో పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఉన్నా సరే రెగ్యులర్ అయిపోతాయి, ఎవ్రీథింగ్ సాల్వ్ అవుతుందండి మంచి ఫుడ్ తీసుకుంటే. ఒకప్పుడు మనం తినే ఆహారంలో అంటే ప్రతిరోజు కూరగాయలు ఒక 6 days తింటే వీకెండ్లో మనం నాన్ వెజ్ అట్లా తినేది. కానీ ఇప్పుడు ఎవ్రీడే నాన్ వెజ్ ఎక్కువ, అప్పుడప్పుడు ఏదైనా పప్పు ఏదో ఒక కూరగాయలు తప్ప అసలు ఆకుకూరలు, పప్పులు, కాయగూరలు ఇవన్నీ కూడా అసలు మనం తీసుకునే ఆహారంలో తగ్గిపోయాయి. అసలు ఏవేవి ఎలా తీసుకోవాలి అంటే ఎవ్రీడే ఎట్లా షెడ్యూల్ చేసుకోవాలి, ఆకుకూరలు ఎప్పుడు తినడం, పప్పులు ఎలా చేసుకోవాలి? ఎవ్రీడే తినాలండి, ప్రతి మీల్లో ఎవ్రీథింగ్ ఉండాలి. నేనేమంటానంటే ఆకుకూర పప్పు చేసుకుని ఆకుకూర తినాలి, పప్పు తినాలి. పప్పులో 3 hours ముందు నానబెట్టండి. కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే పప్పు తినదని చెప్తాం. సో కొంతమందికి ఆ పప్పు వండే పద్ధతి మార్చుకొని రోజు ఇంత పప్పులు, పెసరపప్పు రోజు, కందిపప్పు రోజు, మూంగ, అలా మనం పప్పుని 3 hours ముందు నానబెట్టి ఆకుకూర ఎక్కువ వేసి పప్పు చేయండి. అలా ప్రిపేర్ చేసుకుని పప్పు తీసుకోండి. దాంతోపాటు కీరా కట్ చేసుకొని, క్యారెట్ కట్ చేసుకొని పక్కన పెట్టుకొని సలాడ్ లాగా, దాంతోపాటు ఏదో ఒక సొరకాయ కానీ బీరకాయ కానీ కర్రీ చేసుకోండి. మంచిగా రైస్ పెట్టుకొని కొద్ది ఘీ వేసుకొని మొత్తం కలుపుకొని తినండి. తినడం తప్పు కాదు, ఎంత క్వాంటిటీ తింటున్నాం అనేది ఇంపార్టెంట్. మనం రైస్ పెద్ద
పెద్దగా ఎక్కువ పెట్టేసుకొని కర్రీస్ ఇంత తిన్నాం అనుకోండి, ఎక్కడ న్యూట్రిషన్ బ్యాలెన్స్ అవుతుంది. సో క్వాంటిటీ ఆఫ్ రైస్ తక్కువ ఉండాలి, కర్రీస్ ఎక్కువ ఉండాలి. అలా బ్యాలెన్స్డ్తో పాటు క్యారెట్ సలాడ్స్ కొద్ది తింటూ ఇలా తిన్నాం అనుకోండి, కడుపుకి చల్లగా ఉంటుంది, ఈజీ డైజెషన్ అవుతుంది, అబ్జార్ప్షన్ బాగుంటుంది. చాలా మంది ఏంటంటే B12 అంటే నాన్ వెజిటేరియన్లోనే ఎక్కువ ఉంటుంది, వెజిటేరియన్లో ఉండదు. అలా ఏమి ఉండదు. ఏదైనా సరే నాన్ వెజిటేరియన్లో ఎక్కువ ఉంటుంది B12, కానీ వాళ్ళలో అబ్జార్ప్షన్ కెపాసిటీ లేదనుకోండి, వాళ్ళు తిన్నా సరే వాళ్ళకు కూడా డెఫిషియన్సీ ఉంటుంది. డెఫిషియన్సీ ఇక్కడ కామన్, అబ్జార్ప్షన్ కరెక్ట్ లేకపోతే. అబ్జార్ప్షన్ పెంచుకోవడానికి మనం మీల్లో వెజిటబుల్స్ ఎక్కువ ఉండేటట్టు, ప్రోటీన్ ఉండాలి, కార్బోహైడ్రేట్ ఉండాలి, వెజిటబుల్స్ అన్నీ ఉంటేనే ఒక మీల్ ఫుల్ఫిల్ అవుతుంది, బాడీకి వెళ్ళి అబ్జార్ప్షన్ బాగుంటుంది, ఎవ్రీ డెఫిషియన్సీ లేకుండా కాపాడుకోవచ్చు. ఓకే, నాన్ వెజ్ ఎక్కువ తింటే దానివల్ల కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? డిఫరెన్స్ అండి. ఇప్పుడు హై ప్రోటీన్ ఫుడ్ తింటున్నారు, డైలీ యాక్టివిటీ ఏం లేదు, ఏమవుతుంది, అది ఫ్యాట్ లాగా డిపాజిట్ అవుతుంది, లేదంటే కిడ్నీ మీద ఓవర్ బర్డెన్ అయిపోతుంది, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. మనం ఎప్పుడు తినాలి, నాన్ వెజ్ తింటున్నారు, ప్రోటీన్ హెవీ తింటున్నారు, తినండి, నో ప్రాబ్లం, కానీ దానికి తగినట్టు వర్కౌట్ చేస్తున్నామా లేదనేది చాలా ఇంపార్టెంట్. వర్కౌట్ బాగా చేయండి, వాటర్ బాగా తీసుకోండి, మీకు నచ్చిన ఫుడ్లో వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోండి. మీరు ప్రోటీన్ డైట్, మీరు నాన్ వెజ్ తింటున్నారా, వెజిటబుల్స్ ఎక్కువ యాడ్ చేస్తుంది. బట్ కంప్లీట్గా నేను ఏమంటానంటే వద్దు, ఏ ప్రోటీన్ హై ప్రోటీన్ డైట్లో ఏం వద్దు, బ్యాలెన్స్డ్ ఫుడ్ తినాలి. పొద్దునే మంచిగా జావ తీసుకోండి, రాగి ఇడ్లీ చేయండి, జొన్న ఇడ్లీ చేయండి, సజ్జ ఇడ్లీ చేయండి, దాంట్లో కొన్ని పంకిన్ సీడ్స్ పౌడర్ చల్లేసుకొని బ్యాటర్లో కొద్ది పాలకూర, మెంతికూర అన్నీ కలిపేసి ఇడ్లీ చేసుకోండి. ఎన్ని రకాల న్యూట్రిషన్స్, డైలీ ఇడ్లీ తింటున్నాం కదా, దాంట్లో ఇవన్నీ యాడ్ చేస్తే మోర్ న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అవుతుంది. రోజు పల్లి చట్నీ ఎందుకు తినాలి, పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, టమాటా, కొద్ది జీలకర్ర, వెల్లుల్లేసి వేపేసుకుని చట్నీ చేసుకుని ఆ చట్నీ ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవ్రీడే ఎందుకు ఒకటే ప్రకారంగా వెళ్ళిపోతున్నాం, అందుకనే మనకి ఇంబ్యాలెన్సెస్, డెఫిషియన్సీస్ వస్తున్నాయి. మారుద్దాం, సేమ్ ఫుడ్డే, ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్, ప్యాటర్న్ ఆఫ్ ప్రిపరేషన్ మారుద్దాం, ఎవ్రీథింగ్ సాల్వ్ అవుతుంది. అది టాబ్లెట్స్ తీసుకుంటున్నారు, B12కి ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు, D విటమిన్కి, అట్లా తప్ప ఫుడ్లోనే ఉన్నాయి అవన్నీ దొరుకుతాయని ఎవరు ట్రై చేయట్లే. పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ మెనోపాజ్ టైంలో అంటే రెగ్యులర్ అంటే ఓకే, దట్ ఈస్ ఓకే, ఫైన్. బట్ చిన్న పిల్లల నుంచి, టీనేజ్ పిల్లల నుంచి అందరికీ కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది కూడా చాలా కామన్ అయిపోయింది. అసలు పీరియడ్స్ అనేవి ఎన్ని డేస్ గ్యాప్లో రావాలండి? కరెక్ట్గా రావాలంటే 28 days కరెక్ట్ సైకిల్ అండి. ఎవ్రీ పర్సన్కి రెగ్యులర్ పీరియడ్ అవుతుంది. ఎందుకు ఈ జనరేషన్లో, ఇప్పుడు పాతకాలంలో తీసుకుంటే ఇర్రెగ్యులర్ పీరియడ్ అనేది ఉండేది కాదు, మేబీ ఎక్కడో రేర్ కేసెస్లో ఉండేది కానీ, బట్ మ్యాక్సిమం ఉండేది కాదు. ఇప్పుడు 10 మందిలో తీసుకుంటే 9 మందికి ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉంది. ఎందుకు ఇర్రెగ్యులర్ పీరియడ్ అంటే లైఫ్ స్టైల్ చాలా చాలా ఇంపార్టెంట్. వర్కౌట్ సరిగ్గా చేయట్లేదు, ఫుడ్ కరెక్ట్గా కంప్లీట్గా డిఫరెంట్ అయిపోయింది. ఫుడ్ కరెక్ట్గా ఉండాలి, వర్కౌట్స్ కరెక్ట్గా ఉండాలి. నేను ఒక్కటే చెప్తానండి, మీకు రెగ్యులర్ పీరియడ్ కావాలంటే న్యాచురల్గా ప్రతిరోజు పొద్దున్న లేచి 1 hour యోగా చేయండి, 100% రెగ్యులర్ అవుతుంది పీరియడ్. చాలా మంది ఏమంటారంటే ఈ విషయం విని 1 month చేసాము, మళ్ళీ ఆపేసాక మళ్ళీ రెగ్యులర్ అయిపోయింది. వర్కౌట్ అనేది దీనికోసం దానికోసం కాదు, యోగా అనేది ఒక లైఫ్ స్టైల్లో ఒక భాగం. మనం పూటకు అన్నం ఎలా తింటున్నాము, ఎవ్రీడే మోషన్కి ఎలా వెళ్తున్నాము, టైంకి పడుకుంటున్నాము, అది కూడా ఒక భాగం మన బాడీలో. ఎవ్రీడే ఇప్పుడు యోగా చేయడం వల్ల యాక్టివ్ అయ్యారా, మంత్ పీరియడ్ రెగ్యులర్ అయిందా, హెల్తీగా ఉన్నారా, డైజెషన్ ఇంప్రూవ్ అయిందా, ఎవ్రీథింగ్ బాగున్నప్పుడు ఎవ్రీడే చేద్దాం. 2 రోజులు చేసి 3 రోజులు చేసి ఎందుకు ఆపడం? థింగ్ ఏంటంటే ఇప్పుడు చాలా మందిలో ఇప్పుడు PCOD, PCOS ప్రాబ్లమ్స్ కామన్ అయిపోయాయి. ఎందుకంటే దీనికి పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ అంటాము, అంటే మనకి నీటి బుడగలు ఎక్కువైపోవడం. సో ఎందుకు అవుతున్నాయంటే బికాస్ ఆఫ్ 100% లైఫ్ స్టైల్. సో చాలా మంది బరువు పెరిగిపోతుంటారు, అండ్ బరువు పెరిగిపోవడం వల్ల ఓవర్ స్ట్రెస్ అయిపోవడం వల్ల కొంతమంది థైరాయిడ్ అటాక్ అవుతుంది, కొంతమందికి ఇంకా వాళ్ళ మీద వాళ్ళకు ఒక కైండ్ ఆఫ్ స్ట్రెస్ పెరిగిపోవడం వల్ల, ఎందుకు నచ్చట్లేదు వాళ్ళకి బాడీ, ఏంటంటే మనం తినే తక్కువే, ఎందుకు పుటాన్ అయిపోతున్నాము. సో నేను ఒకటే అంటాను, PCOD ప్రాబ్లం రావడానికి 80% స్లీప్ చాలా 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 ఇంపాక్ట్ పడుతుంది. స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు లేట్ నైట్స్ పడుకుంటున్నారు, లేట్గా లేస్తున్నారు, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ అయిపోతున్నాయి. అంతే, మీరు మార్నింగ్ బై 5:30కి లేచారనుకోండి, 5:30 to 6:30 లోపు మంచిగా యోగా చేసుకోవచ్చు. అండ్ న్యాచురోపతిలో టబ్ బాత్ అంటారు, హిప్ బాత్, మన పెద్ద హిప్ బాత్ టబ్స్ దొరుకుతాయి మనకి. ఆ మంచిగా టబ్లో డిపెండ్స్ అపాన్ వెదర్ని బట్టి, వెదర్ చల్లగా ఉందంటే గోరువెచ్చని నీళ్ళు, లేకపోతే నార్మల్ వాటర్. హిప్ అంటే మనకి ఒక మంచిగా టబ్లో మనం పెల్విక్ పార్ట్ని డిప్ చేస్తాం అనమాట, కూర్చుంటాం ఇలాగ. న్యాచురోపతిలో బెస్ట్ ప్రాసెస్ ఫర్ రెగ్యులర్ పీరియడ్కి హిప్ బాత్ అని చేస్తాం అనమాట. 10 నిమిషాలు అలా చేసుకొని దాని తర్వాత మంచిగా 1 hour యోగా చేసుకొని, సో దాని తర్వాత మంచిగా మెంతులు, దాల్చిన చెక్క, ఈ రెండింటిని మనం 250 ml వాటర్లో నైట్ నానబెట్టి, 1/2 స్పూన్ మెంతులు, ఒక 1 inch పీసెస్ 2 దాల్చిన చెక్క ముక్కలు, ఇవి నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి గోరువెచ్చ చేసుకొని తాగండి.
చాలా మందికి ఏంటంటే పీసీఓడి ప్రాబ్లమ్ లీడ్స్ టు ఇన్ ఫ్యూచర్లో ఇదే ప్రాబ్లం ఎక్కువ అయితే డయాబెటిక్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి ఓకే. కొంతమంది జాగ్రత్త పడాలని చెప్పి చెప్తుంటాం. సో కాబట్టి మనం దాల్చిన చెక్క అండ్ కంపల్సరీ మెంతులు మనం నైట్ నానబెట్టుకొని మార్నింగ్ లేచి గోరువెచ్చగా చేసుకుని తాగామనుకోండి, మనకి తొందరగా బరువు పుటాన్ అవ్వము అండ్ పీరియడ్ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది. అండ్ దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ మనం దాని తర్వాత పోమోగ్రానేట్ జ్యూస్ తాగండి, ఒకరోజు ఆరెంజ్ జ్యూస్ తాగండి, ఒకరోజు క్యారెట్ జింజర్ జ్యూస్ తాగండి, ఒకరోజు క్యారెట్ బీట్రూట్ యాపిల్ జ్యూస్ తాగండి. సో ఈ జ్యూసెస్ని రెగ్యులర్గా చేసుకోండి. సో దానివల్ల కూడా మనకి హిమోగ్లోబిన్ కౌంట్ బాగా పెరుగుతుంది, రెడ్ బ్లడ్ సెల్స్ బాగా పెరుగుతాయి, వాళ్ళ ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా మనం ఒక మంచి జ్యూస్ తాగుతున్నామంటే రక్తం బాగుంటుంది, ఆ కరెక్ట్ రక్తం ఉంది, కరెక్ట్ ఐరన్ ఉందంటే ఎవ్రీ మంత్ పీరియడ్ రెగ్యులర్గా అవుతుంది డెఫినెట్గా. సో మేము బ్రేక్ఫాస్ట్ ఇది తాగిన తర్వాత మంచిగా బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ కానీ, రాగి ఇడ్లీ కానీ, జొన్న ఇడ్లీ కానీ, పంకిన్ సీడ్స్ విత్ కాంబినేషన్ ఆఫ్ టమాటా వేసుకొని చట్నీ కానీ, సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ చట్నీస్ ట్రై చేసుకొని అలా బ్రేక్ఫాస్ట్ లైట్ బ్రేక్ఫాస్ట్ హెవీగా ఉండకుండా ప్లాన్ చేసుకోవాలి. లంచ్కి వచ్చాక మంచిగా బ్రౌన్ రైస్ తీసుకోండి, తక్కువ క్వాంటిటీ ఆఫ్ రైస్, కర్రీస్ ఎక్కువ తీసుకోండి, ఆకుకూరలు తీసుకోండి, అండ్ 4 to 5 మధ్యలో మంచిగా ఏదైనా కొత్తిమీర పుదీనా దాల్చిన చెక్క వేసుకొని మంచిగా మరిగించుకొని టీలా చేసుకొని తాగండి. ఎర్లీ డిన్నర్ చేయండి. మీరు ఇదే ప్రాసెస్ చేస్తూ రెగ్యులర్గా 1 hour చేసుకొని యోగా అండ్ టబ్ బాత్ చేయండి. ఒక 3 months మీకు రెగ్యులర్ స్టార్ట్ చేసిన వెంటనే మీకు పీరియడ్ వచ్చేస్తుంది. అలా వదలొద్దండి, రెగ్యులర్ చేసుకుంటూ ఉండండి. టబ్ బాత్ అనేది 3 months చేసుకోండి చాలు, తర్వాత రెగ్యులర్ అయిపోతుంది పీరియడ్. బట్ యోగా మాత్రం ఎవ్రీ డే ఇది ఒక భాగంలాగా చేసుకోండి. దానికోసం అని కాదు, మీకు రెగ్యులర్ యోగా చేయడం వల్ల పీరియడ్ వస్తుందా, దాన్ని అలవాటు చేసుకోండి అంతే. పీరియడ్ మీరు ఇప్పుడు 4-5 months చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్ వదిలేసినా కూడా పీరియడ్ రెగ్యులర్ అయిపోతుంది. కానీ ఎందుకు వదలడం, హెల్తీ లైఫ్ స్టైల్ కదా, మంచిగా చేసుకుందాం, నీళ్ళు బాగా తాగుదాం. స్లీప్ కూడా ఇంత ఇంపాక్ట్ పడుతుందా పీరియడ్ మీద అంటే డెఫినెట్గా, ఎందుకంటే ఇర్రెగ్యులర్ స్లీప్ లీడ్స్ టు మార్నింగ్ గట్ క్లీన్గా ఉండదు. గట్ క్లీన్గా లేకపోతే బాడీ అంత టైంకి తినము, అన్హెల్దీగా అయిపోతుంది బాడీ. సో మోషన్ పాస్ అవ్వదు, బ్రెయిన్ అనేది ప్రాపర్గా మనకి ఇప్పుడు కరెక్ట్గా ఉంటేనే కదా, న్యూరాన్స్ కరెక్ట్గా ఉండి, బాడీ కరెక్ట్గా ఉండి, విటమిన్స్ కరెక్ట్గా ఉంటేనే యాక్టివ్గా పని చేసుకోగలుగుతాం. ఇన్యాక్టివ్ అయిపోతాం మనం. సో స్లీప్ కరెక్ట్ లేకపోతే మార్నింగ్ లేకము, యోగా చేయము, అన్నీ మిస్ అవుతాయి. సో ఎవ్రీథింగ్ ఇంటర్లింక్ విత్ లైఫ్ స్టైల్. మెనోపాజ్ తొందరగా వచ్చేస్తుంది ఈ మధ్యకాలంలో. వాళ్ళకి మెనోపాజ్ వచ్చే టైంలో వాళ్ళకి వేరే డిసీజెస్ కూడా తొందరగా అటాక్ అవుతూ ఉన్నాయి కదా, వాళ్ళకి మెనోపాజ్ వచ్చింది ఎట్లా తెలియాలి, ఆ టైంలో ఎలాంటి కేర్ తీసుకోవాలండి? సో బేసికల్ ఏంటంటే ఈ మధ్య జనరేషన్లో అయితే మెనోపాజ్ తొందరగా వస్తుంది, బికాస్ ఆఫ్ అది కూడా ఒక కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్ అయిపోయింది. సో నేనేమంటే పీరియడ్ ఇర్రెగ్యులర్గా అవ్వడము, క్లాట్స్ పడడము, లేదంటే సో సమ్హౌ కొన్ని డిఫరెన్సెస్, మనం రెగ్యులర్గా వచ్చే పీరియడ్ ఇర్రెగ్యులర్గా అయిపోతుంది, మూడ్ స్వింగ్స్ ఎక్కువ అయిపోతున్నాయి, బరువు పెరిగిపోతున్నాం, జాయింట్లో కూడా కొద్దిగా బలహీనత వస్తుంది. అప్పుడు కంపల్సరీ ఒకసారి గైనిక్ని కలవాల్సి వస్తుంది. మనం కలిసి ఎందుకు రెగ్యులర్ అవుతుందంటే వాళ్ళు ఒకసారి మీకు కరెక్ట్ ప్రాసెస్ సజెస్ట్ చేస్తారు. అప్పుడైనా సరే మనం దాన్ని అలవర్చుకొని మార్చుకున్నాం అనుకోండి. సో ఎర్లీగా మనం ఇప్పుడు ఈ రెగ్యులర్ పీరియడ్ ఎవ్రీ పర్సన్కి ఉండాలండి. రెగ్యులర్ పీరియడ్ రాకపోతే పీరియడ్ రాకపోతే పెద్ద టెన్షన్ పోతుందని చెప్పేసి కూడా కొంతమంది వదిలేస్తున్నారు. 3 నెలలకు వచ్చిన పోతే పోయింది ఇలా టెన్షన్, కానీ ఇట్ లీడ్స్ టు సో మెనీ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్. పీరియడ్ ఎవ్రీ మంత్ ఉండాలి. మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉంటే పీరియడ్ ఎవ్రీ మంత్ ఉంటుంది. మెనోపాజ్ కూడా లేట్గా వస్తుంది మనకి. సో మనకు ఎప్పుడైనా సరే ఇర్రెగ్యులర్ అవుతుంది, రెగ్యులర్గా ఉండి ఒకసారి ఇర్రెగ్యులర్ అవ్వడం స్టార్ట్ అవుతుందంటే ఒకసారి గైనిక్ని కలిసి కరెక్ట్ ప్రాసెస్ తెలుసుకొని దాంతోపాటు లైఫ్ స్టైల్ మార్చుకొని రెగ్యులర్ యోగా చేసుకొని హెల్తీగా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు మనకి. అంటే కాంప్లికేషన్స్ అంటున్నారు, ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? డిపెండ్స్ అండి. ఇప్పుడు ఎర్లీ మెనోపాజ్లో కానీ, మెనోపాజ్ వచ్చిన తర్వాత కొంతమందిలో, అందరికని చెప్పం కానీ కొంతమందిలో బరువు పెరిగిపోవడము, కొంతమందిలో మూడ్ స్వింగ్స్ ఎక్కువ రావడము, అండ్ కోపం ఎక్కువ రావడం, ఇరిటేషన్స్ ఎక్కువ రావడం, ఇవి చాలా వరకు మనం ఎర్లీ మెనోపాజ్లో చూస్తూ ఉంటాం సిమ్టమ్స్. సో ఇవన్నీ వస్తాయనేం కాదు, మనం లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకుంటాం. సో మెనోపాజ్కి మూడ్ స్వింగ్స్కి ఏం పెద్ద కనెక్షన్ ఉంటుంది, బట్ మనం కొద్ది కామ్గా మెడిటేషన్స్ చేసుకుంటూ రెగ్యులర్గా హెల్దీ లైఫ్ స్టైల్ అంటే వస్తుంది కదా, సర్లే మనం ఇంకా కోప్పడదామంటే అందరితో ద్వేషం పెంచుకుంటాం. సో అంతే, ఏ కంప్లైంట్కైనా సరే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ రావడం కామన్. అవి రాకుండా కాపాడుకోవడమే కదా ఇంపార్టెంట్ మన బాడీకి. ఎందుకు దానికి ఎలా కాపాడుకోగలుగుతాం? పొద్దునే యోగా చేసుకుంటాం అంటే పొద్దునే ప్రతిదీ కామన్, ప్రతిదీ హెల్తీ అయిపోతుంది. మెనోపాజ్ తొందరగా రాదు, అండ్ పీరియడ్ ఇర్రెగ్యులర్ రావు పిల్లల్లో, అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటుంది, బాడీ అంతా యాక్టివ్గా ఉంటుంది, టైంకి తింటాము. అండ్ చూసింగ్ ఆఫ్ ఫుడ్ కూడా రెగ్యులర్గా యోగా చేసే వాళ్ళకి, ఇష్టంగా చేసే వాళ్ళకి యోగా చూసింగ్ ఆఫ్ ఫుడ్ కూడా చాలా వరకు మారిపోతుంది. అన్హెల్దీ ఫుడ్ని చూస్తే కూడా వాళ్ళు ఇరిటేట్ అయిపోతారు, హెల్దీగా తినాలనిపిస్తుంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేస్తున్నాం, టైంకి బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మిగతా టైంలో ఆకలేదు, లంచ్ ఉన్నప్పుడు ఇంత తిన్నా చాలు కడుపు నిండిపోద్ది. ఎవ్రీథింగ్ స్లీప్ అండ్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎర్లీ మార్నింగ్ లెగడం, ఎవ్రీథింగ్ గట్ క్లీన్ చేసుకోవడం, టబ్ బాత్ చేసుకోవడం, యోగా చేసుకోవడం, టైంకి బ్రేక్ఫాస్ట్, టైంకి లంచ్, టైంకి డిన్నర్, ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఉంటే ఏ ప్రాబ్లమ్స్ రావు. ఓకే, రెగ్యులర్ పీరియడ్ ఉండదు, అంత తొందరగా మెనోపాజ్ రాదు. మెనోపాజ్లో వచ్చే ఎన్నో రకాల కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా మనకు రాకుండా మనం కాపాడుకోవచ్చు. కొంతమందికి మెనోపాజ్ టైంలో పీరియడ్స్ అట్లా అంటే ఎట్లాంటి ఇబ్బందులు కాకుండానే ఆగిపోతుంది,
ఆగిపోతుంది కదా. సో ఆ టైంలో వాళ్ళు ఏం డాక్టర్ని ఏం కన్సల్ట్ అవ్వరు కదా. సో అట్లా వాళ్ళకి ఏమి ఇబ్బంది కానప్పుడు ఓకే అని వదిలేసేయచ్చు. న్యాచురల్ ప్రాసెస్లో మనం న్యాచురల్గానే ఆగిపోయింది, నో ప్రాబ్లం, దాంట్లో పెద్ద టెన్షన్ ఏం లేదు. ఒకవేళ పీరియడ్లో హెవీ బ్లీడింగ్స్ అయిపోవడము, క్లాట్స్ పడడము, ఇర్రెగ్యులర్గా అయిపోవడం, ఒకసారి వస్తే విపరీతమైన పెయిన్స్ రావడం, ఇలాంటి ఉన్నప్పుడు కాకపోతే కంపల్సరీ కలవాల్సి వస్తుంది. ఓకే, ఇక స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందామా. స్కిన్ ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి మీరు ఈ మధ్య కాలంలో ఎన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నారు, ఎందుకు? సో వింటర్ సీజన్ అండి, కామన్. వింటర్ సీజన్లో ప్రతి ఒక్కరికి స్కిన్ డ్రై అయిపోతుంది. దాంట్లో 80% రీజన్ వాటర్ సరిగ్గా తాగకపోవడం వల్ల. మనము బేసికలీ సమ్మర్లో మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండవు. మేబీ ఎండకి ఎక్కువగా తిరిగితే మాత్రం మనకి ఎక్కువ ట్యాన్ అయిపోవడం ఇవన్నీ ఉంటాయి. కానీ మ్యాక్సిమం ఇప్పుడు చూసుకుంటే వింటర్ సీజన్లో, సమ్మర్లో మనం అక్కడ వాటర్ దాహం వేస్తే తాగేస్తాం, వింటర్లో దాహం వేసినా మనం నీళ్ళు తాగడానికి ఇష్టపడం. సో మెయిన్ కాజ్ మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ రావడానికి వింటర్ సీజన్లో ఓన్లీ బికాస్ ఆఫ్ లెస్ వాటర్ తాగడం. వాటర్ బాగా తాగండి, ఫ్రూట్స్ బాగా దొరుకుతాయి మనకి మంచిగా. నేనేమంటానంటే, ఓకే మీకు వాటర్ తాగడం ఇష్టం లేదు వింటర్ సీజన్లో, ఒక 4 లీటర్ల వాటర్ తీసుకోండి. ఫస్ట్ 4 లీటర్లో ఫస్ట్ 1 లీటర్ వాటర్లో కొత్తిమీర, పుదీనా, కీరా కట్ చేసేసుకొని పొద్దున్న నుంచి 11 వరకు ఆ 1 లీటర్ వాటర్ ఫినిష్ చేసేసాను. మరి ఇంకొక వాటర్ బాటిల్ తీసుకొని ఇంకొక 1 లీటర్, దాంట్లో ఆరెంజెస్ స్లైసెస్ చేసి ఆరెంజెస్ అలా వేసుకొని అది చూస్తున్నప్పుడు తాగాలనిపిస్తుంది. మారుద్దాం అంతే ప్రొసీజర్. మనం తాగాలనిపించట్లేదు అని మనం చేతులతో కట్ చేసుకొని మంచిగా మనం ఒక కీరాని కట్ చేసి నీళ్ళలో వేసాం, మనం ప్రిపేర్ చేస్తాం కదా, తాగాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఆరెంజెస్ని కూడా స్లైసెస్ చేసేసి నీళ్ళలో వేసుకొని ఆరెంజ్ సోక్డ్ వాటర్ తాగండి. యాపిల్ సినమన్, యాపిల్ని కట్ చేసుకొని 4-5 ముక్కలు యాపిల్ వేసి దాల్చిన చెక్క ముక్కలు 2 వేసుకుని యాపిల్ విత్ సినమన్ సోక్డ్ వాటర్ తాగండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ రావు. ఎందుకు వింటర్ సీజన్లో స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయంటే మనం 80% రీజన్ వాటర్ అనుకుంటున్నాం. సో వాటర్తో పాటు ఇంకా ఇమ్యూనిటీ కూడా తగ్గిపోవడం వల్ల, ప్రాపర్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల స్కిన్ బాగా వెదర్ చల్లగా ఉన్నా కూడా డ్రై అయిపోతుంది స్కిన్. సో ఈ రీజన్స్ అన్నిటికీ గట్ని కొద్దిగా ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఆరెంజ్ సోక్డ్ వాటర్ తాగడం కానీ, సినమన్ విత్ యాపిల్ వాటర్ కానీ, అండ్ కొద్దిగా చిన్న అల్లం ముక్క. ఎందుకంటే వింటర్ సీజన్లో స్కిన్తో పాటు నోస్ ప్రాబ్లమ్స్ అధికంగా అయిపోతాయి. అవి రాకుండా కొద్దిగా అల్లంని లైట్గా దంచి నీళ్ళు వేసి కొత్తిమీర పుదీనా వేసుకొని సోక్ వాటర్ తాగాము. ఇంతే 4 లీటర్స్ని ఇలా 4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని తాగుతూ ఉంటే వింటర్లోనే కాదు ఏ సీజన్లో మీకు మనకు స్కిన్ ప్రాబ్లమ్స్ రావు. ఈ జనరేషన్లో యంగ్స్టర్స్లో స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చాయంటే వాళ్ళు వాడని సప్లిమెంట్స్ లేవు, వాడని క్రీమ్స్ లేవు, వాడని సోప్స్ లేవు. వాళ్ళు ఎక్స్టర్నల్ గా చూస్తూ ఉన్నారు తప్ప ఇంటర్నల్ గా మనం బాగుంటే ఎక్స్టర్నల్ గా మనకు ఆ ప్రాబ్లమ్స్ రావు అని ఆలోచించట్లేదు. పింపుల్స్ వస్తే దానికి లేజర్ చేయించుకోవడము, లేకపోతే స్కిన్ వస్తే దానికి ట్రీట్మెంట్ చేయించుకోవడము, అది చేస్తూ ఉన్నారు ఎక్కువగా. మెయిన్ ఇంపార్టెంట్ అండి, ఎవ్రీ పర్సన్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఒకటే అవగాహన ఉండాలి. ఏదైనా సరే మనం ఫుడ్ తిన్న దాన్ని బట్టే ఉంటుంది మనం హెల్త్. కానీ ఇప్పుడు మన ఆలోచన విధానం కరెక్ట్గా ఉండాలన్నా సరే ఫుడ్డే. ఫుల్గా తాగి వచ్చినోడికి ఆలోచనలు కరెక్ట్గా ఉంటాయా, ఏది కరెక్ట్ ఏది తప్పు చేస్తున్నాడో కూడా తెలియదు. ఎందుకంటే అది కొట్టేసింది మన బ్రెయిన్కి, బాడీలో మొత్తం టాక్సినేటెడ్ అయిపోయింది అది. సో అప్పుడు అది దిగేంత వరకు మనకు వాళ్ళు తెలియట్లేదు ఏది మంచి, ఓహో ఇలా చేశాను అనిపిస్తుంది. అంత ఎక్కిందంటే చూడండి. సో అదే హెల్తీగా మంచి జ్యూసులు తాగితే ఎందుకు వస్తుంది ఆలోచనలు కూడా. ఎవ్రీథింగ్ కనెక్టెడ్ విత్ ఫుడ్ అండి. మంచి ఫుడ్, మంచి జ్యూసెస్ తాగండి, జావాలు తీసుకోండి. ఒకటి మనం ఇబ్బంది పడుతున్నాం, ఆరోగ్యం పాడయి ఎందుకు ఇబ్బంది పడాలి, ఎందుకు ఇన్ని గోళీలు వేసుకోవాలి, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, జాయింట్ పెయిన్స్, ఇవన్నీ కొంతమందికి ఈ కంప్లైంట్స్ వల్ల ఇలా వచ్చాయనుకోండి, దాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. ఒకటే నోరు కట్టుకుంటే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయితే మన లైఫ్లో బతికడం ఏమంటే, సో ఎర్లీగా పోయి ఇబ్బంది పడే బదులు ఉన్నప్పుడే మనం మంచి ఫుడ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. సో ఒకటి బాగా నోటికి రుచి కావాలి అనుకుంటే ఆరోగ్యం అర్థం బాగుంటుంది, అర్థం బాగుండదు. రుచితో కాదు, న్యూట్రిషియస్ గా ఉండేటట్టు చూసుకొని దాన్ని కూడా హెల్తీగా వండుకోవచ్చు, దాన్ని కూడా టేస్టీగా వండుకొని తీసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది, ఏ ప్రాబ్లమ్స్ రావు మనకి. హెల్త్ అనేది చాలా ప్రీషియస్ థింగ్. ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ, టైంకి తింటూ, టైంకి వాటర్ తాగుతూ ప్రాపర్గా మెయింటైన్ చేస్తామో అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది బాడీ. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేనివాడు యాక్టివ్ ఎగురుతూ ఉంటాడు, యాక్టివ్ హెల్తీగా ఉంటాడు. దాని ప్రొఫెషనల్గా కానీ ఈవెన్ దో ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్. ఏది పడితే తినేవాడు మేబీ అన్ని విధాలుగా బాగుండొచ్చు, కానీ ఆ హెల్త్ పరంగా ఏదైపోతుంటది కదా. దానివల్ల ఏమవుతుంది మనకి, హెల్త్ అనేది అది స్కిన్ కానివ్వండి, హెయిర్ కానివ్వండి, బాడీ కానివ్వండి, ఎవ్రీథింగ్ కనెక్టెడ్ విత్ ఫుడ్. మంచి ఫుడ్ తినాలి, ఆకుకూరలు బాగుండాలి. ప్లేట్ మీల్ ఇలా చూస్తే మనకి ఎంత ఆరోగ్యంగా అనిపించాలంటే, అది కళ్ళకి ఆనందం, పొట్టకు కూడా చల్లగా అనిపించాలి. మనం కళ్ళకు ఆనందంగా అనిపిన ఫుడ్ లోపలికి వెళ్ళక మంటలాగా మారింది అనుకోండి, వేస్ట్ అవుతుంది కదా. బిర్యానీలు అంతే కదా. ఎవ్రీథింగ్ అండి. ఇప్పుడు ఒకే కైండ్ ఆఫ్ ఫుడ్ అది అన్హెల్దీ అని చెప్పేసి రోజు అదే తిన్నాం అనుకోండి, ఇట్లా కాంప్లికేటెడ్, అంటే అన్ట్రీటబుల్ డిసీజెస్ కూడా అయిపోయి కొన్ని. ఎందుకంటే దానికి ఎన్నో రకాల ఫైనాన్షియల్గా మనం చూసుకోవాలని, ఎందుకు అంత
సంపాదించిన దాంట్లో హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. ఎందుకు మనం అరే బాగులేకపోతే ఇన్ని కట్టుకోవాలి, నేను డబ్బులు పెట్టుకోవాలి అవసరం లేదు. మనం హెల్తీగా ఉంటే ఏం కట్టాల్సిన అవసరం లేదు, ఏ టెన్షన్స్ లేవు. కరెక్ట్. హెల్త్ ఈజ్ వెరీ ప్రీషియస్ థింగ్. దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలంటే చేయి కడుక్కున్న తర్వాత చేతితో పట్టు నోట్లో తిన్న ఫుడ్ అది పోయి లోపలికి డైజెషన్ అయ్యేది, న్యూట్రిషన్ కింద అబ్జార్బ్స్ అయ్యి ఇవన్నీ జరగాలంటే మన చేతులు క్లీన్గా ఉండాలి, నోరు క్లీన్గా ఉండాలి, ప్లేటు క్లీన్గా ఉండాలి, వండే విధానం కరెక్ట్గా ఉండాలి. ఇవి తింటున్నప్పుడు మనం కళ్ళు పెట్టి మైండ్ పెట్టి ఆలోచించి తినాలి. ఎవ్రీథింగ్ అండి మనం చూస్తున్నాం కదా, ఎన్నో రకాల మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ కల్లా ఎన్నో రకాల డిసీజెస్ ట్రీట్ చేస్తున్నాను. ఒక్కటే చెప్తా వాళ్ళకి, మీరు చేస్తానంటేనే వెళ్దాం ముందుకి. నేను మీకు ఎప్పుడు ఎల్లాకాలం తోడుగా ఉంటా, కానీ తినే ఫుడ్ మార్చుకోవాలి. మీరు ఈరోజు ఇది తింటారు, రేపు అది తింటారు, నేను ఏదైనా తింటాను, నాకు బాగుండాలి, నేను బరువు తగ్గిపోవాలి, ఇంపాసిబుల్. కరెక్ట్ ఫుడ్ తిని కరెక్ట్గా స్లీప్ ఉండి నీళ్ళు కరెక్ట్గా తాగితేనే సమస్య పోతుంది. వాటన్నిటికీ రెడీగా ఉన్నారంటే ముందుకెళ్దాం, రెడీగా లేరంటే రెడీ అయ్యారండి తర్వాత చేద్దామంట. ఎవ్రీథింగ్ అంటే ఇప్పుడు మనం చేద్దాం అనుకున్నప్పుడు ఓన్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు యాజ్ ఎ డాక్టర్ మనం సజెస్ట్ చేస్తాం ఇవి తీసుకోవాలి, ఈ డెఫిషియన్సీస్ ఉన్నాయని, ఇవి కరెక్ట్ చేసుకొని వాళ్ళు హెల్తీగా లీడ్ చేసుకుంటే చాలా. ఇంకా హెయిర్ మీద కాన్షియస్ అందరికీ పెరిగిపోయింది, కానీ హెయిర్ ఫాల్ మాత్రం చాలా మందిలో కనిపిస్తుంది. అంటే అది కూడా చాలా చాలా కామన్ ప్రాబ్లం, మిగతా ప్రాబ్లమ్స్ లాగే. కాకపోతే సిరమ్స్ పెడుతూ ఉంటారు, షాంపూస్ చేంజ్ చేస్తూ ఉంటారు, అంతేకాని ఇంటర్నల్గా మనం తీసుకునే ఫుడ్కి కూడా హెయిర్కి కూడా సంబంధం ఉంటుందని చాలా మంది. ఇప్పుడు రీసెంట్గా ఒక అమ్మాయి వచ్చిందండి మా దగ్గరికి, విపరీతమైన జుట్టు ఊడిపోతుంది. చెప్పాను నేను, విపరీతమైన జుట్టు ఊడిపోతుంది. నేను వెళ్ళి డెఫిషియన్సీ టెస్ట్ ఏమని చేయించుకోమంటే చెప్పాను కదా, ఏ టెస్టులు చేయించుకోలేదు తను. నేను సీరమ్స్ ఆయిల్స్ కాస్ట్లీ వాడడం వల్ల కెమికల్ ఇంపాక్ట్ ఎక్కువైపోయి జుట్టు ఊడడం తప్ప నీకేముండదు నాయన. ఫస్ట్ నువ్వు ఏం చేయాలి, విటమిన్ B12 D విటమిన్ టెస్ట్ చేయించుకో. టెస్ట్ వరకు వేయాల్సిన అవసరం, బాడీ తెలియజేస్తుంది, ఎవ్రీథింగ్ తెలియదు. జుట్టు ఊడిపోతుంది, సంథింగ్ ఫుడ్ కరెక్ట్ లేదు, ఫుడ్ కరెక్ట్ చేసుకోండి. నేను ఒకటే అంటండి, ఏ టెస్టులు చేయించుకోవడానికి ముందు మన శరీరమే పెద్ద డయాగ్నోస్టిక్ సెంటర్ ఇది. ఈ డయాగ్నోస్టిక్ సెంటరే ప్రతిదీ తెలియజేస్తుంది. జాయింట్ పెయిన్స్లో టక్ 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 సౌండ్లు వస్తున్నాయా, అది విపరీతంగా వస్తున్నాయా, కాల్షియం డెఫిషియన్సీ ఉన్నట్టే. అరికాళ్ళల్లో కాళ్ళల్లో నొప్పులు తిమ్మిర్లు వస్తున్నాయా, B12 డెఫిషియన్సీ ఉన్నట్టే. వీక్గా ఉన్నామా, B12 డెఫిషియన్సీ ఉన్నట్టే. ఏదైనా సరే బోన్స్ వీక్ అంటే స్ట్రాంగ్గా లేవు, హెవీగా అనిపిస్తున్నాయి, నడవడానికి ఇబ్బందిగా ఉంది, D విటమిన్ డెఫిషియన్సీ ఉన్నట్టే. సో ఎవ్రీథింగ్ డెఫిషియన్సీ అంతే బాడీ. ప్రతిదీ మీరు ఈ టెస్టులు చేయించుకుంటే అవి మంచి ఫుడ్ తింటే ఏ డెఫిషియన్సీస్ ఉండవు. మీకు ఈ సమస్య ఉందా, ఇప్పుడు మీకు జుట్టు రాలుతుంది అంటున్నారు. జుట్టు రాలుతున్నప్పుడు మనం ఏం చేయాలి, కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, తెల్ల నువ్వులు, ఫ్లాక్ సీడ్స్, అంజీర్, బ్లాక్ కిస్మిస్, ఇవన్నీ మనం ఫుడ్లో యాడ్ చేసుకుంటూ వెళ్దాం. ఇవన్నీ దొరకవు మేడం మా కస్టమర్ చెప్తే, మునగాకులు దొరకదా, మునగాకు దొరుకుతుంది, పాలకూర దొరుకుతుంది, వీటిని సూప్ చేసుకోండి మంచిగా. మునక్కాయ ముక్కలు 3, కొద్ది పావు టమాటా, క్యారెట్, సొరకాయ, బీరకాయ, కొద్దిగా పసుపు వేసి, సాల్ట్ కొద్దిగా వేసి, ఒక 2 గ్లాసులు వాటర్ మనం మంచిగా మట్టి కుండలో పెట్టేసిన స్టవ్ మీద 2-3 నిమిషాలు అయిన తర్వాత తీయండి, బాగా స్మాష్ చేసి సూప్ తాగండి. లైట్గా టేస్ట్ కాదు కొద్దిగా లైట్గా పెప్పర్ సాల్ట్ వేసుకొని తీసుకోండి. ఎంత న్యూట్రిషియస్. అందులో కొన్ని పంకిన్ సీడ్స్ కామన్, మోర్ న్యూట్రిషియస్. అప్పుడు బయట జంక్ ఫుడ్లకి దానికి డబ్బులు పెట్టే బదులు పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్ తెచ్చుకొని తింటే జుట్టు బాగా రావడం తగ్గుతుంది కదా. ఆ సీడ్స్ని పౌడర్ చేసుకొని మంచిగా తీసుకోండి. హెల్త్ అనేది మనం ఏ దానికైనా సరే ఫుడ్ పెట్టాలండి డబ్బులు. అది కూడా కాస్ట్లీ ఫుడ్లు ఏం అవసరం లేదు, మనకి దొరికితే ఈజీగా అవైలబుల్. రాగి తీసుకుంటే ఎంత బెనిఫిట్. సరే మీకు అవన్నీ దొరకట్లేదు, రాగి పిండి ఎంత అద్భుతం, తెచ్చుకొని తింటున్నారు. ఒక రోజు తింటే మళ్ళీ వారంలో 10 రోజులు ఒకసారి తినడమే కష్టం అయిపోతుంది. రాగి తీసుకోండి, జొన్న తీసుకోండి, జొన్న రొట్టె తీసుకోండి. ఆ జొన్న రొట్టె కూడా రోజు ఇట్లా చపాతీలాగా కాకుండా సొరకాయ, బీరకాయ, మునగాకు, పాలకూర, కొద్దిగా వాము, కొద్దిగా నువ్వులు, ఫ్లాక్ సీడ్స్ వేసుకొని మంచిగా వేడి నీళ్ళు వేసి బాగా కలపండి, చపాతీ పిండి లాగా జొన్న పిండి చపాతీ చేయండి. ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు. ఒకవేళ తినలేము, గుర్తుకు లేదు, బ్యాగ్ లో క్యారీ చేయలేము అని అంటే మనం పిండిలో కలుపుకోవడం రాలుతుందంటే ఫస్ట్ నేను న్యూట్రిషన్ పరంగా నేను ఒకటే చెప్తా, పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ రెగ్యులర్ గా తీసుకోండి, ఫ్లాక్ సీడ్స్ రెగ్యులర్ గా తీసుకోండి. ఆమ్లా, ఉసిరికాయ చాలా మంచిది జుట్టుకి, అది తీసుకోండి. క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఉసిరికాయ వేసుకొని జ్యూస్ చేసుకొని పొద్దున తాగేస్తే మొత్తం సెట్ అయిపోతుంది కదా. జుట్టు ఇమీడియట్ గా రాలిపోయిన ఇమీడియట్ గా రాదు, ఏదే ప్రాసెస్లో అయినా సరే ఇట్ విల్ టేక్ టైం. బట్ ఊడ్డం తగ్గాలి, ఫస్ట్ ఊడ్డం తగ్గాలి, కొద్దిగా నరిష్మెంట్, హెల్తీగా అనిపించాలి, యాక్టివ్గా అనిపించాలి. ఇట్ విల్ టేక్ టైం. బట్ డెఫినెట్గా రాను మీకు రీగ్రోత్ కానీ హెల్దీగా, షైనీగా, మంచిగా అనిపిస్తుంది. రాను మీకు ఇంకా రీగ్రోత్ వస్తుంది. ఇంతకు ముందు దానికన్నా కూడా ఇంకా మంచి న్యూ హెయిర్ వస్తుంది. ఉసిరికాయ మంచిగా తీసుకోండి, జుట్టుకు చాలా బాగా పనిచేస్తాయి ఇవన్నీ. ఎవ్రీథింగ్
మంచి న్యూట్రిషియస్ వెజిటబుల్స్, అన్నిట్లో విటమిన్స్ ఉంటాయి, అన్నిట్లో జింక్ ఉంటుంది, అమైనో యాసిడ్స్ ఉంటాయి, B12 ఉంటుంది, డి విటమిన్ ఉంటుంది, మెగ్నీషియం, ఎవ్రీథింగ్ ఉంటుంది. కానీ మనం తింటున్న ఫుడ్ హెల్దీగా ఉందా లేదా అనేది చూసుకొని ప్లాన్ చేసుకుని తింటే అన్ని సెట్ అయిపోతాయి. ఓకే, ఆ టాబ్లెట్స్ కి, ఆ వైటమిన్ టాబ్లెట్స్ కి పెట్టే బదులు ఇలా హెల్దీ ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది కదా. ఇకపోతే ఇప్పుడు వింటర్ సీజన్ కదా, చాలా మందికి నోస్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి, జలుబు, దగ్గు, బ్రాంకలైటిస్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో ఇట్లాంటి కేర్ తీసుకోవాలి ఇవి రాకుండా. బేసికల్ ఏంటంటే అడినాయిడ్స్ అని, టాన్సిల్స్ అని, సైనస్ ప్రాబ్లమ్స్ అనేవి వింటర్ సీజన్ లో అధికమైపోతాయి. అండ్ పర్టికులర్ గా పిల్లల్లో అయితే మరీ అధికంగా అయిపోతాయి. పెద్దవాళ్ళలో కూడా ఉంటాయి కానీ రేర్ ఉంటాయి, కానీ పిల్లల్లో చాలా మందికి ఇలా ఎక్కువ ఉంటాయి. మనకి ఏంటంటే వాళ్ళలో కూడా కొన్ని ఎలర్జెటిక్ ఉంటాయండి. ఇప్పుడు నేను ఏమంటే ప్రతిరోజు ప్రాణాయామం చేసామనుకోండి అసలు ఈ ప్రాబ్లమ్సే ఉండవు. ఒకవేళ లేదు ఉందనుకోండి వాళ్ళకి కొన్ని మిల్క్ పడవు, కొద్దిగా కొంతమంది కొన్ని ఫ్రూట్స్ పడవు, అది మనం ఇండివిజువల్గా చెప్పచ్చు. ఇప్పుడు ఈ కేసులో ఇప్పుడు కొంతమందికి ఫ్రాంటల్ సైనస్ అంటారు, మ్యాగ్జలరీ సైనస్ అంటారు, ఎథిమాయిడల్ సైనస్ అంటారు, స్పీనాయిడల్ సైనస్ అని ఉంటాయి. 4 టైప్స్ ఆఫ్ సైనస్ ఉంటాయి. సో ఒక్కొక్క టైప్ ఆఫ్ సైనస్కి ఒక్కొక్కటి పడదు వాళ్ళకి. ఫుడ్ ఎలర్జీ లాగా ఉంటాయి కొంతమంది, అడినాయిడ్స్ ఉంటాయి కొంతమందికి, టాన్సిల్స్ ఉంటాయి, ఆయాసం లాగా వస్తుంటుంది వాళ్ళకి. బెస్ట్ న్యాచురోపతిలో పొద్దునే లేచాక మంచిగా అనులోమ విలోమ అంటారు. ఫస్ట్ స్టార్ట్ విత్ నాడీ శుద్ధి ప్రాణాయామం. మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాం. నాడీ శుద్ధి ప్రాణాయామంలో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ తీసుకోవాలి, మళ్ళీ దీన్ని క్లోజ్ చేసుకొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, ఈచ్ నాస్ట్రిల్ ఒక 25 టైమ్స్ చేయండి. దీనివల్ల నాడీ శుద్ధి అవుతుంది. దాని తర్వాత అనులోమ విలోమ, ఒక లాంగ్ బ్రీత్ తీసుకోండి, క్లోజ్ చేయండి, మళ్ళీ దీన్ని ఓపెన్ చేసి బ్రీత్ అవుట్ చేయండి, మళ్ళీ లాంగ్ బ్రీత్ తీసుకొని క్లోజ్ చేసి దీన్ని ఓపెన్ చేసి బ్రీత్ అవుట్ చేయండి. దీన్ని అనులోమ విలోమ అంటారు. కపాలభాతి, భస్త్రిక ప్రాణాయామ, శీతలి, శీతకారి, భ్రమరి, ఒక సీక్వెన్స్ ఆఫ్ ప్రాణాయామం రెగ్యులర్ గా చేసుకుంటూ మనకి సెట్ అవ్వట్లేదు, ఇది తినడం వల్ల ఇరిటేట్ అవుతుంది. మిల్క్ చాలా వరకు కేసెస్ లో నేను మిల్క్ ఎలర్జీస్ చూసాను చాలా వరకు. సో కొంతమంది కేసెస్ లో మిల్క్ తీసుకున్న ప్రాబ్లం ఉండదు, డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ కేసెస్. అది పడినప్పుడు మనకి శరీరానికి అది సెట్ అవ్వనప్పుడు ఆపండి. కొంతమంది సి విటమిన్స్ ఏది తీసుకున్నా, ఉసిరికాయ తీసుకున్నా, నిమ్మకాయ తీసుకున్నా, ఆరెంజెస్ తీసుకున్నా, ఏది తీసుకున్నా సరే వాళ్ళకి ఇరిటేట్ అయిపోతారు, ఇంకా ఫ్లమ్ ఎక్కువ అయిపోతుంది. సో అలాంటప్పుడు మనకి ప్రాబ్లం ఉన్నప్పుడు ఆపేసి ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత స్లోగా తీసుకోవచ్చు హెల్దీ ఫుడ్. అలా తీసుకుంటూ జంక్ ఫుడ్స్ ఆపేసామనుకోండి నోస్ ప్రాబ్లమ్స్ రావు. అండ్ న్యాచురోపతిలో జలనేతి, సూత్రనేతి అంటారు. 3 to 4 సిట్టింగ్స్ చేస్తాము. పర్మనెంట్ సొల్యూషన్ మన నోస్ ప్రాబ్లమ్స్ కి, ఈవెన్ గురక ఉన్నా, సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లం అయినా సరే జలనేతి, సూత్రనేతి విత్ గైడ్ లైన్స్ లో చేయించుకోవాలి. పాట్ లో డిపెండ్స్ అపాన్ వాళ్ళ కంప్లైంట్ ని బట్టి, సాల్ట్ వాటర్ లో కానీ తులసి డిపెండ్ అలా చేస్తాము. ఈ ముక్కులో వేస్తే ముక్కులో వాటర్ వస్తాయి, ఈ ముక్కులో వేస్తే ముక్కులో వస్తాయి. ఒక ప్రాపర్ మౌత్ ఓపెన్ చేసి బ్రీత్ తీసుకుంటూ చేయాలి. అది చేయడం వల్ల ఇక్కడ అంతా ఫ్రీ అవుతుంది మనకి, ఇక్కడ ఫ్రీ అవుతుంది. పర్మనెంట్ గానా ఇదంతా? బెస్ట్ సొల్యూషన్ అండి, పర్మనెంట్ సొల్యూషన్. కానీ ఫుడ్ లో కొన్ని ఎలర్జీస్ ఉన్నప్పుడు మనం కొన్ని ఎలర్జెటిక్ ఫుడ్స్ ఉన్నప్పుడు కొద్దిగా ఆపాల్సి వస్తుంది. అది కూడా కంటిన్యూ కాకుండా వీక్లీ వన్స్ అలా 4 నేతీస్ చేయించుకున్నాం అనుకోండి, 3 to 4 నేతీస్. సో పర్మనెంట్ సొల్యూషన్. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి యాక్టివ్ అవుతాము. అండ్ నోస్ అనేది క్లియర్ అవ్వడం స్టార్ట్ అయితే గురక కూడా కంట్రోల్లోకి వస్తుంది. ఈ విషయం, ఈ ప్రాసెస్ లో గురక కంట్రోల్లోకి వస్తుంది, సైనస్ ప్రాబ్లమ్స్ పోతాయి, అడినాయిడ్స్, టాన్సిల్స్ ఉన్నా పోతాయి. అది మనము వాళ్ళ ఫుడ్ని బట్టి కూడా వాళ్ళకి ఒక డైట్ చార్ట్ ప్రాపర్గా రాసి ఇవి తినాలి ఇవి తినద్దని ఉంటుంది, అవి ప్రాపర్గా రాసి ఇచ్చామనుకోండి బెస్ట్ పర్మనెంట్ సొల్యూషన్. న్యాచురోపతిలో జలనేతి, సూత్రనేతి చేయించుకోవడం. అండ్ ఫుడ్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అవి కంట్రోల్ చేసుకుంటూ ఒక ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ వస్తే మాత్రం ఈ ప్రాబ్లం కంప్లీట్గా సాల్వ్ అవుతుంది మనకి. అంటే వాట్ అబౌట్ మైగ్రేన్? అంటే చాలా సఫర్ అవుతూ ఉంటారు. నేను ఒకటి అంటే మైగ్రేన్ కూడా చాలా మందికి ఇప్పుడు ఆల్మోస్ట్ మనం 30 to 40 కేసెస్లో చూస్తే సైనస్ ప్రాబ్లమ్, నోస్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు కూడా మైగ్రేన్ చాలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మైగ్రేన్ కూడా నేను చాలా వరకు వచ్చిన బట్ మోర్ కంటెంట్ ఆఫ్ ప్రాణాయామం రెగ్యులర్గా చేసేవాళ్ళు అండ్ మోర్ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది మన బ్రెయిన్ నుంచి. ఒక చోట బ్రెయిన్ కి ప్రాపర్ ఆక్సిజన్ రిలీజ్ అవుతుందంటే పెయిన్ వస్తుంది మనకి డెఫినెట్ గా. నేను ఏమంటే మైగ్రేన్ వచ్చిన లాంగ్ బ్రీత్ తీసుకోండి, బ్రీత్ అవుట్ చేయండి, అలా ఒక 10 to 15 టైమ్స్ చేయండి, డెఫినెట్ గా మైగ్రేన్ డిఫరెన్స్ వస్తుంది మనకి. అండ్ ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు చేయడం ఎందుకు, ప్రతిరోజు ప్రాణాయామం చేస్తే ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్ రాదు కదా. సో ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఇక్కడ నర్వ్స్ ఉంటాయి, ఈ నర్వ్స్ ని ప్రెస్ చేసుకోవడం, ఇక్కడ పాయింట్ ఉంటుంది, ఈ పాయింట్ ని ప్రెస్ చేసుకోవడం, ఒక లాంగ్ బ్రీత్ తీసుకొని వదలడము, అండ్ వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోవడము, ఇలాంటివి చేసామనుకోండి మైగ్రేన్ కి బెస్ట్ సొల్యూషన్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా టిప్స్ తెలియజేశారు అందరికీ. నమస్తే. థ్యాంక్ యూ.